బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రజా పోర్ యాత్ర జోరుగా సాగుతోంది. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం పెంజిగంజ్ప్రోలు వర్చవాయి మండలాల్లో యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్రం ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది జగ్గయ్యపేట అసెంబ్లీ కన్వీనర్ కల్లూరు శ్రీవాణి వివరించారు. సీఎం జగన్ వైఫల్యాలపై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు తెలియజేశారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లతో సొమ్ము కొరది సోకో కొరది అన్నట్లుగా ప్రచారం చేస్తుందన్నారు. ఎన్నెన్నో పథకాలను తీసుకువచ్చారు. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. మహిళామ తల్లుల కోసం మహిళలందరూ కూడా వారు చేసుకునేటువంటి చేతులకు సంబంధించిన నా పేరు కల్లూరు శ్రీవాణి. భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే ప్రజాపోర్ యాత్ర నియోజకవర్గ కన్వీనర్గా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి అంత్యోదయ సిద్ధాంతాలతోటి రాష్ట్ర అధ్యక్షురాలైన శ్రీమతి పురంధరేశ్వరి గారి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారి సారథ్యంలో మన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపాక ప్రఫుల్ల శ్రీకాంత్ గారి యొక్క సారథ్యంలో ప్రజాపోర్ యాత్ర 10 రోజులుగా అంత్యోదయ పోర్ యాత్ర వెహికల్ని జగ్గయ్యపేట నియోజకవర్గ 74 గ్రామాలు తిప్పడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఆ ప్రజలకు తెలియజేసే దిశగా, అదేవిధంగా మోడీ గారు మనకి అభివృద్ధి కోసం చేపడుతున్నటువంటి పథకాలని వారి దృష్టికి తీసుకువెళ్తూ ఈ ప్రజాపోర్ యాత్రని సాగించడం జరుగుతుంది. ఈ ప్రజాపోర్ యాత్రలో ప్రజలు కూడా మాతో మమేకమై చక్కటి రెస్పాన్స్ ఇస్తూ గ్రామాల్లో చక్కగా రిసీవ్ చేసుకుంటూ ప్రజాపోర్ యాత్రని ఎంతగానో ఆదరిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి ప్రేమను కూడా వారు ప్రజలందరూ కూడా మాకు చూపించడం జరిగింది. ఈ విధంగా ప్రజాపోర్ యాత్ర ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధిని, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని కూడా వారి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సహకరించినటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు.